హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో బీట్రూట్తో జామ్ ఏ విధంగా తయారు చేసుకొని స్టోర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేయండి. బీట్రూట్లో అయితే చాలా రకాల పోషక విలువలు అయితే ఉంటాయి. హెల్త్కి అయితే చాలా చాలా మంచిదండి. బరువు తగ్గాలనుకునే వారికి అండ్ ప్రెగ్నెన్సీ ఉమెన్స్కి అయితే చాలా మంచిది. బీట్రూట్లోని పోషక విలువలు అయితే చాలా ఉంటాయి. ఇది ఎదిగే పిల్లలకి అయితే చాలా మంచిది. సో వాళ్ళు డైరెక్ట్గా తినడానికి ఇష్టపడరు, జ్యూస్ చేసినా కూడా ఇష్టపడరు. సో ఈ విధంగా జామ్ చేసి వాళ్ళకు పెడితే చాలా ఇష్టంగా తింటారు. బ్రెడ్లోకైనా అండ్ చపాతీలోకైనా ఈ జామ్ అనేది మనం బెల్లంతో తయారు చేయడం వల్ల చాలా స్వీట్గా ఉంటుంది. సో ఈ విధంగా తయారు చేసుకొని పెట్టడం వల్ల వాళ్ళు ఇష్టంగా తింటారు. వాళ్ళకి కావాల్సిన పోషక విలువలు కూడా అందుతాయి. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ బీట్రూట్ని జామ్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడైతే చూసేద్దాం. దీనికోసం అయితే మనం బీట్రూట్లను మనకు కావాల్సిన క్వాంటిటీలో అయితే బీట్రూట్లను అయితే తీసుకొని వీటి పీలంతా మంచిగా తీసేసుకొని వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న ముక్కలను ఒక కుక్కర్లో అయితే వేసుకొని మనం ఒక టీ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకొని మంచిగా బాయిల్ చేసుకోవాలి మెత్తగా. ఈ విధంగా కుక్కర్లో 2-3 విజిల్స్ వచ్చేలాగా మెత్తగా కుక్ చేసుకోవాలి. ఇలా మెత్తగా కుక్ చేసుకున్న ఈ బీట్రూట్ ముక్కలను అయితే మొత్తం చల్లార్చుకొని ఒక మిక్సీ జార్లో అయితే వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకున్న బీట్రూట్ మిక్చర్ని అయితే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసుకొని ఈ బీట్రూట్ మిక్చర్ని అయితే వేసుకొని ఫ్రీక్వెంట్గా కలుపుతూ ఉండాలి. నెయ్యిలో చక్కగా ఈ బీట్రూట్ మిక్చర్ అయితే చక్కగా ఫ్రై కావాలండి. ఫ్రై ఒక 10-15 మినిట్స్ ఈ విధంగా 10 మినిట్స్ అయితే కలుపుకోవాలి. కలుపుకుంటే మనకైతే పచ్చివాసన అయితే పోతుంది. పోయిన తర్వాత ఇప్పుడైతే మనకు ఎంత స్వీట్నెస్ కావాలంటే అంత స్వీట్నెస్కి షుగర్ లేదా బెల్లం అయితే యాడ్ చేసుకోవచ్చు. మనకు స్వీట్నెస్ సరిపడా బెల్లం అయితే దీంట్లో యాడ్ చేసుకొని మొత్తం అంతా బెల్లం అంతా కరిగేలాగా బీట్రూట్ మిక్చర్లో కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం కరిగిన తర్వాత ఒక 10-15 మినిట్స్ అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మంచిగా ప్యాన్ నుండి సపరేట్ అయ్యేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా దగ్గర పడ్డాక మనకైతే బీట్రూట్ జ్యూస్ అయితే రెడీ అయిపోతుంది. లాస్ట్లో అయితే మనకు కొంచెం లెమన్ జ్యూస్ అయితే యాడ్ చేసుకుంటే మనకైతే బీట్రూట్ జామ్ అయితే రెడీ అయిపోతుంది. ఇది బ్రెడ్లోకైనా చపాతీలోకైనా దోశలోకైనా అన్నిటిలోకి మంచిగా యూజ్ చేసుకోవచ్చు. చాలా హెల్దీ. సో ఈ విధంగా బీట్రూట్ తినని వాళ్ళైతే ఈ విధంగా జామ్ చేసి పెట్టడం వల్ల వాళ్ళు ఇష్టంగా తింటారు. వాళ్ళకి కావాల్సిన పోషకాలు కూడా అందుతాయి. ఈ విధంగా మొత్తం బీట్రూట్ జామ్ రెడీ అయిన తర్వాత మొత్తం చల్లార్చుకొని ఒక గ్లాస్ జార్లో లేదా ఒక డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టవచ్చు లేదా 1 మంత్ వరకు ఈ విధంగా స్టోర్ చేసుకోవచ్చు. మనము చక్కగా నిల్వ ఉంటుంది. కంపల్సరీ ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. ఇలాంటి టేస్టీ, హెల్దీ, సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.